విహాన్ వాట్ ఈస్ దిస్ విహాన్? చూడది ఏంటిది? ఇదేంటి? ఎవరిది? అంటే ఒక్కొక్కసారి మనం చూస్తే చాలా గిల్ట్ అనిపిస్తుంది, చాలా బాధ అనిపించేస్తుంది. ఈ ఏజ్లో వీడికి ఇది అవసరమా? ఇంత బాధ? డస్ ఇట్ డిజర్వ్ దిస్? వాడితో స్పెండ్ చేయాల్సిన టైంలో నేను పని చేసుకుంటున్నాను. నేను ముంబై అండ్ పూణే. తన ఆఫీస్ పూణే అని తెలుసు, బట్ ఐ డోంట్ నో ప్రమోషన్ వచ్చిన తర్వాత ముంబై పూణే తెలీదు. మెసేజ్ పెట్టాను, చూసుకుందో లేదో నాకే తెలియదు. మెసేజ్ ఇన్ ద సెన్స్ ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టే మెసేజ్. వస్తున్న విహాన్, ఆకలిస్తున్నట్టుంది పాపం. లేట్ అయిపోయింది ఈరోజు కూడా లేట్ అయిపోయింది. ఏనా ఆకలిస్తుందా? తింటావా? తింటా. నాన్న చూడు ఫస్ట్. నాన్న అన్నం తింటా. తిందుదా? అయిపోద్ది 5 minutes. అయ్యా షిట్, పొయ్యే వెలిగించలేదు అసలుకి. అన్నం పెట్టాను కానీ పొయ్యే వెలిగించలేదు. నీ అమ్మ అయిపాటికి అయిపోయేది అన్నము. అయినా వాటర్ తాగుతా? మంచి వెత్ పట్టుకొని తాగు. పొయ్యే వెలిగించలేదు కదా నాయనా. అయ్యో ఏంటి ఎట్లా పెట్టలేదు? అయ్యో అట్లా పోసుకుంటారా వాడేనా? ఏంటి కన్నా? అండ్ విహాన్ 2:45, ఆల్మోస్ట్ 3 అయిపోయింది టైం. 3:45 అవుతుంది. చాలా లేట్ అయిపోయింది. ఆడు పాపం ఏం అల్లరి చేయట్లేదు, ఏం ఉంటున్నాడు. సారీ బేటా, సారీ విహాన్. లేట్ అయిపోయిందా అన్నము? లేట్ అయిపోయిందా చేయడము? ఆకలిస్తుందా చెప్పు. తింటా. నాన్న ఇచ్చుడు ఒకసారి, ఇచ్చుడు. అమ్మ ఏయ్ మంచిగా. కోపం వద్దు విహాన్, మాట్లాడిస్తే కోపం వస్తుంది. విహాన్ ఇచ్చుడు వెయిట్ చేయి. కొత్తిమీర రైస్ విహాన్కి స్పెషల్ ఈరోజు. అడుగులు ఇష్టంగా యాక్చువల్లీ కొత్తిమీర రైస్ చేసి దాంట్లో కొద్దిగా పెరుగు అద్దుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. కానీ నేను తిన్నా ఇంకో వాడు కూడా పెరుగు వేసుకుంటాడు, అందుకని నేను కూడా వేసుకోవట్లేదు. జస్ట్ కొత్తిమీర రైస్ అంతే. తమ్మునీళ్ళ కోసం శుభ్రంగా కడిగి, ఇంత పట్టదో తెలియదు కానీ శుభ్రంగా కడిగి ఇంత వేసేసి సగం వేస్తా. సగం వేసి ఇది సగం పక్కన పెట్టేస్తా. ఈరోజు కొద్దిగా చిరాకుగా ఉంది నాకైతే. కింద ఈ డ్రైన్ ఉంటుంది కదా, డ్రైన్ బయటకు వచ్చేసి వాటర్ అన్నీ కిందికి వచ్చేసినాయి. ఇల్లంతా కిచెన్ అంతా చెత్తగా ఉండే, దాంతో కిందంతా గలీజ్గా ఉండే. అవంతా తుడిచి కిచెన్ కొద్దిగా చేసి, అండ్ ఈరోజు ఇంకా పని అమ్మ రాలేదు. వాళ్ళకి ఈరోజు రానని చెప్పేసింది అనమాట మెయిడ్. బాసన్లు ఓమినికి ఒక్కదానికి అయితే ఉంది మెయిడ్. సో ఈరోజు రానని చెప్పేసింది. బాసన్లు ఇంకా అట్లే ఉన్నాయి. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ నిన్న నానబెట్టడం మర్చిపోయినాను. లంచ్ లేట్ అయిపోయింది, అన్నీ లేట్ అయిపోయినాయి. కమియర్ ఏం కావాలి? కీస్ ఎందుకు పట్టుకున్నావు నువ్వు? చెప్పు, ఎందుకు పట్టుకున్నావు కీస్? ఏం లేదు, జస్ట్ ఈ పచ్చిమిర్చి కొత్తిమీర ఫైన్ పేస్ట్ చేసేసాడు అంతే. ఫైన్ పేస్ట్ చేసేసి పోపు వేసేసి అన్నంలో కలపడం అంతే, సింపుల్. సో ఈ విధంగా ఇందులో పెట్టి మిక్సీకి పట్టడం అంతే, సింపుల్. అండ్ గైస్ మీకు ఒక ప్రో టిప్ ఇవ్వాలా. మామూలుగా ఇట్లా అన్నం ఉడుకుతుంటుంది కదా, అన్నం ఉడికేటప్పుడు అందులో కొద్దిగా కొబ్బరి నూనె కానీ కలిపామనుకోండి, ఇది ఏం చేస్తుందంటే కొబ్బరి నూనె ఇన్సులిన్ దాంట్లో మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఒకటేసారి ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా ఇది కంట్రోల్ చేస్తుందంట. మేబీ అందుకే అనిపించిందేమో, నాకు ఇది తెలిసింది కొద్దిగా కొన్ని మంత్స్ బ్యాక్ తెలిసింది ఇది, ఈ టిప్పు. అంటే మేబీ అందుకేనేమో మన పెద్దవాళ్ళు అప్పట్లో అన్నంలో ప్రతి మెతుకు నెయ్యితో తడిచేలాగా తినమంటారు. అందుకే ఫుల్ నెయ్యి వేసుకొని తింటారు, అన్నంలో నెయ్యి కలుపుకొని తింటారు కదా, అవునయ్యి. అది ఇన్సులిన్ లెవెల్స్ని కొద్దిగా రెసిస్ట్ చేస్తుంది, అంటే ఎక్కువ స్పైక్ అవ్వకుండా అది కంట్రోల్ చేస్తుందంట. మేబీ అందుకేసుకునే నెయ్యి అన్నంలో వేసుకొని తినమంటారు. ఇప్పుడు అందులో కొద్దిగా ఈ ఒక మూత అంతా పోస్తారు. సో అన్నం ప్రతి మెతుకు కూడా కొబ్బరి నూనె అది కోటింగ్ అవుతుంది కదా, ఆ ఇన్సులిన్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా చేస్తుందంట. ప్రో టిప్. తిరగట్లేదు అసలుకి, లోడ్ ఎక్కువైనట్టు. ఆగర వేడి కలుపుతాడు, ఆగు. కొంచెం తీసేస్తున్నా, కొంచెం తీసేసి మళ్ళీ వేస్తా తర్వాత. అబ్బో
ఇల్లంతా చిమ్మేసిన నీట్ చేసిన కొద్దిగా, కానీ తడిపట్టేసి చూడవాలి ముట్టి చిమ్మినంతే. వాటి క్యాపు తాళం పట్టుకొని వచ్చినాడు బయటికి వెళ్ళి. నీకు అన్నం తినాలి కదా ఫస్ట్. అన్నం తినవా? అన్నం తినేసి వెళ్దాం నాన్న. బో అన్నం అయిపోయి ఉంటుంది. అన్నం తినేసి వెళ్దాం విహాన్, వెయిట్ చేయి. అక్కడికి బయటికి వెళ్ళాలని అసలు ఇంట్లో అస్సలు ఉండాలని లేదు నిజంగా, లిటరల్గానికి ఏంటో తెలియట్లేదు. ఇంకా ఇంట్లో ఇద్దరం ఉన్నామనే ఫీలింగ్ కాబట్టి ఏంటో అర్థం కావట్లేదు, కానీ ఇంట్లో అస్సలు ఉండాలని లేదు. అందుకే అనుకుంటున్నా వాడిని ఒకసారి వాళ్ళ మమ్మీ దగ్గర తీసుకెళ్దామని పూణే అనుకుంటున్నా. షీస్ చూసి రిప్లై ఇస్తుందేమో చూస్తా, లేకపోయినా సరే పూణే అయితే వెళ్తా, ఒకసారి చూస్తా, వాళ్ళ మమ్మీ ఒకసారి చూపిస్తాను నేనైతే. అన్నం అయిపోయింది, ఆగరా, అన్నం మెత్తబడిపోతుంది మళ్ళా. కన్నా ఆగునా. పర్ఫెక్ట్ అయిపోయింది. బుజ్జి కొత్తిమీర రైస్ తింటావా? 2 minutesలో అయిపోతుంది నాన్న. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు కన్నా? ఏం చేస్తున్నావు బుజ్జి? ఏం చేస్తున్నాడు విహాను? ఏం చేస్తున్నాడు విహాన్? చూడు, ఆగు, ఒక్క నిమిషం ఆగు, మాడకుండా ఉండండి. ఇంకేం వేయాలి? చిటికేడు పసుపు, అన్నం వేసేస్తా. వేడన్నాం కదా మర్చిపోయాను. అయ్యా, ఫస్ట్ ఇది వేయాల్సింది అన్నం వేయకుండా. తప్పు చేశాను, రాంగ్ ప్రాసెస్. ఏం చేయాలి ఇప్పుడు? నేను తప్పు చేశాను. ఇప్పుడు వేస్తే పచ్చి వాసన వస్తుంది. ఇది ఏదైతే ఉందో కొద్దిగా ఇది ఫ్రై చేసిన తర్వాత అన్నం వేయాల్సింది. ముందు అన్నం వేసేస్తున్నా. ఇందాకంతా వాయిస్ ఆగిపోయినట్టు, దీంట్లో కొద్దిగా అది వేయించి ఇందాక డంప్ వేసేస్తా. అవుతుంది, కొద్దిగా వేస్తా ఫస్ట్. యూజువల్లీ నేనైతే ఇంట్లో మంచి ఆనియన్ కట్ చేసుకొని పక్కగా పెట్టుకొని చిక్కటి పెరుగు వేసుకొని పెరుగులు అద్దుకొని తింటా, భలే టేస్ట్ ఉంటుంది. ఓరాక్షన్ చెప్తా, తింటాడు. ఫస్ట్ ముందు కావాలని. విహాన్ 1 2 3. యమ్మీ. పెంట. యాక్చువల్లీ నేను హోటల్లో కానీ పనిచేయాలి, కానీ ఒక్క రోజులో నన్ను ఎల్లదొబ్బుతారు ఆ మేనేజ్మెంట్ అయితే. అంత పెంట చేస్తాను అనుకుంటా నేను. యాక్చువల్లీ నేను హోటల్ మేనేజ్మెంట్ కూడా చేశాను తెలుసా. 9th తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేశాను, కానీ బట్ ఎట్లంటే నలుగురికి నచ్చనది నాకు అసలే నచ్చదు అన్నట్టు డిఫరెంట్గా ఉంటుందని తీసుకున్నా. నలుగురితోటే మనం అని చెప్పేసి మధ్యలో వదిలేసినాయి. ఇప్పుడు బాగుంటుంది. వాడు తినేసినాడు, నేను పెరుగు ఉల్లిపాయ వేసుకొని తింటున్నా, అదిరిపోతుంది టేస్ట్. ఇదైతే తెలియదు, తను ఆఫీస్ పూణేలో ఉంటుందని తెలుసు. పూణేలో అది యాక్చువల్గా 2 బ్రాంచ్లు ఉన్నాయి, ముంబై అండ్ పూణే. తన ఆఫీస్ పూణే అని తెలుసు, బట్ ఐ డోంట్ నో ప్రమోషన్ వచ్చిన తర్వాత ముంబై పూణే తెలీదు. మెసేజ్ పెట్టాను, చూసుకుందో లేదో నాకే తెలియదు. మెసేజ్ ఇన్ ద సెన్స్ ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టే మెసేజ్, పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అయితే నాకు తెలుస్తుంది. ఇంకా మెసేజ్ అయితే పెట్టినా. లెట్స్ సీ, హోప్ సీ రెస్పాన్స్. తెలియదు, ఇంకేం అనుకోలేదు. జస్ట్ ఒక టెంటేటివ్ థాట్, వీనే తీసుకెళ్ళి వీళ్ళ మమ్మీని చూపిద్దామా అని ఒక టెంటేటివ్ థాట్ అయితే ఉండే. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది. విహాన్ తిన్నాడు, నేను కూడా తినేసిన. తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసిన. విహాన్ పైకి వెళ్ళరా, పైన బెడ్రూమ్లోకి వెళ్ళరా అంటే వెళ్ళినాడు. బట్ విహాన్ గారిని చూస్తూ ఉంటే కొద్దిగా నాకు బాధ అనిపించేస్తుంది. మనం చూస్తే బాధ అనిపించేస్తుంది. చాలా బోర్ ఫీల్ అవుతున్నాడు విహాన్. డెఫినెట్గా షూర్గా అయితే చాలా బోర్ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు ఇంకా ఇంట్లో ఇద్దరమే కదా, నాడు చాలా బోర్ ఫీల్ అయిపోతున్నాడు. అంటే ఒక్కొక్కసారి మనం చూస్తే చాలా గిల్ట్ అనిపిస్తుంది, చాలా బాధ అనిపించేస్తుంది. ఈ ఏజ్లో వీడికి ఇది అవసరమా? ఇంత బాధ, చెప్పుకోలేని బాధ వాడికి ఎంతో ఉంది లోపల. ఎంత అనుభవిస్తుందో వాడు చెప్పుకోలేడు. బట్ డస్ ఇట్ డిజర్వ్ దిస్ అనిపిస్తుంది నాకు ఇప్పుడప్పుడు. వాడు పైన ఉన్నాడు, నాకు చాలా గిల్ట్ అనిపిస్తుంది. నేను ఇప్పుడు పైకి వెళ్ళి వర్క్ చేసుకుంటాను అన్నమాట. ఈ టైంకి ఇది ఇంకా ఈ టైంకి పైకి వెళ్ళేసి నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను. వాడు పక్కనే ఒకడే మంచం మీద కూర్చొని ఇట్లా బయట చూస్తూ ఉంటాడు. లిటరలీ
చాలా గిల్ట్ అనిపిస్తుంది అప్పుడు ఆ టైంలో. అరే వాడితో స్పెండ్ చేయాల్సిన టైంలో నేను పని చేసుకుంటున్నాను అంటే, ఇప్పుడు పని చేసుకోకపోతే తప్పదేమో, పని చేసుకుంటున్నాయి కదా నాకు కొద్దిగా నడిచేది, పని చేసుకోకపోతే కష్టం అవుతుంది. ఆ టైం అయితే నేను చేయాలి తప్పదు, ఇంకా ఆ టైం అయితే డెఫినెట్గా చాలా బాధ అనిపించేస్తుంది విహాన్ని చూస్తుంటే. కనీసం ఎవరైనా ఉంటే ఆడుకునేవాడేమో, బట్ ఇంకెవరైనా ఉంటే ఆడుకునేవాడేమో. అంటే ఎవరితో కూడా ఆడుకోడు, ఎక్కువ నాతోటే ఉంటాడు. బయటికి వెళ్దాం అంటాడు, ఊరికే బయటికి వెళ్దాం అంటాడు. అసలు ఇంట్లో అస్సలు ఉండాలని లేదు విహాన్కి అయితే. పైకి వెళ్తున్నాను, పైకి వెళ్ళి వీడియో అయితే ఎడిట్ చేసి సాయంత్రం కల్లా పోస్ట్ చేయాలి. దమ్ము వచ్చేస్తుంది. బెడ్ మీద కూర్చున్నాడు ఒక్కడే. ఏంటి కన్నా ఇంట్రా ఇంటా నాన్నకు హగ్గివా? సారీ, ఎందుకన్నా బోర్ కొడుతుందా? అస్సలు ఇంట్లో ఉండాలని లేదు పాపం వాడికైతే. నాకైతే బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే ఇదిగా నేను ఇక్కడ కూర్చుంటాను, ఇక్కడ కూర్చొని ఇక్కడ వర్క్ చేసుకుంటాను, ఆడట్లే మంచం మీద ఒకడే ఉంటాడు. ఇంకొకరు ఉంటే బాగుండేదేమో, వాడికి ఇంట్లో ఆడుకునేవాడేమో. నో బేటా. విహాన్, వాట్ ఈస్ దిస్? 100 రూపీస్. ఇదే వాట్ ఈస్ దిస్ విహాన్? చూడది ఏంటిది? వాట్ ఈస్ దట్ విహాన్? ఇదేంటి? ఎవరిది? ఎవరది? ఎవరిది? ఎవరు కన్నా? చూడు పడు, ఎవరది? మనీ ఇస్తే వెంబడి ఆ చిత్తు కాగితం అనుకోని టప్పా దాన్ని చిత్త కొట్టేస్తున్నాడు. అదే ఫోటో ఇస్తే అట్లీస్ట్ కొంచెం సేపు అయినా చూసినాడు అది ఏంటా అని చెప్పి చూసినాడు. బేసికలీ పిల్లలకు కావాల్సింది మనీ కాదు మమ్మీ, డబ్బులు కాదు డాడీ, అండ్ పైసలు కాదు ప్రేమ. ఈజ్ మిస్సింగ్ ఆల్ దట్. అండ్ ఐమ్ థింకింగ్ రేపు యాక్చువల్లీ మా మమ్మీ వస్తా అన్నదేమో, మా అమ్మకి ఫోన్ చేసి చెప్తా రావద్దని. రేపు బుక్ చేసుకొని, ఐ డోంట్ నో ఫ్లైట్ టికెట్స్ ఎట్లున్నాయో చూడ తెలియదు. ఫ్లైట్ టికెట్స్ కొద్దిగా ఓకే ఉంటే రీజనబుల్లో బుక్ చేసేసుకొని వెళ్తా. ఆఫీస్ పూణే అనుకుంటా, పూణే దగ్గరికి వెళ్ళేసి కలిసేసి మళ్ళీ ఒకసారి చూపించుకొని విహాన్కి వాళ్ళ మమ్మీని చూపించి మళ్ళీ రిటర్న్ అయిపోతే ఇంకా. అండ్ చూడాలి ఫ్లైట్ రేట్స్ ఎట్లున్నాయో. అండ్ దట్స్ ఆల్ గైస్. వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అండ్ లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ, బాయ్.